Hey Soul family, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈస్ పీకాక్ ఫెదర్ టారోట్. ఈరోజు మనం వృషభ రాశి వారికి జూలై 5 నుండి 11 వరకు గల వారఫలాలు చూద్దామండి. నేను ఆల్రెడీ కొన్ని కార్డ్స్ షఫుల్ చేసి పెట్టుకున్నాను. ఈ వారానికి వృషభ రాశి వారి కోసం వచ్చిన కార్డ్స్ ఏంటంటే 4 ఆఫ్ కప్స్, 2 ఆఫ్ పెంటికల్స్, ద మూన్, ఏస్ ఆఫ్ సోర్డ్స్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్, జస్టిస్, జడ్జిమెంట్, ద టవర్, అలాగే కింగ్ ఆఫ్ వాండ్స్, 3 ఆఫ్ వాండ్స్, 7 ఆఫ్ వాండ్స్ అండి. మనకు వచ్చిన కార్డ్స్ అన్నీ చూస్తున్నట్లయితే వార ప్రారంభంలో కొంత అసంతృప్తి, విసుగు లేదా విసుగు కనిపించవచ్చండి 4 ఆఫ్ కప్స్ ద్వారా. ఎందుకంటే మీ జీవితంలో మంచి అవకాశాలు వచ్చినా సరే గతంలో జరిగిన సంఘటనల వల్ల లేదా మీరు అనుకున్నది జరగకపోవడం వల్ల వాటిని వెంటనే గుర్తించలేకపోవచ్చండి. ఇంకా ఏదో కావాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి ఉద్యోగంలో గుర్తింపు రాకపోవడం, వ్యాపారంలో ఆశించిన ఫలితం ఆలస్యం కావడం లేదా వ్యక్తిగత జీవితంలో చిన్న నిరాశ ఉండొచ్చు. అయితే ఈ కార్డు ఒక హెచ్చరిక కూడా ఇస్తుందండి. మీ ముందే ఉన్న అవకాశాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అని చెప్తుంది అనమాట. మీ ముందు చాలా అవకాశాలు ఉన్నాయండి, వాటిని గుర్తించండి అని చెప్తుంది. ఆ తర్వాత మనకి 2 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఏం చెప్తుందంటే ఈ వారం మీరు ఒకేసారి 2 ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించాల్సి రావచ్చండి. ఉద్యోగం, కుటుంబం, ఆదాయం, ఖర్చులు లేదా 2 అవకాశాల మధ్య బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. మొదట ఇది కాస్త ఒత్తిడిగా అనిపించినా సరైన ప్రణాళికతో ముందుకు వెళితే అన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించగలుగుతారండి. డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి అని కూడా చెప్తుంది మనకి కార్డు. ద మూన్ ఏం చెప్తుందంటే ఈ సమయంలో కొన్ని విషయాలు పూర్తిగా క్లియర్గా ఉండవండి, మీకు స్పష్టత కనిపించదన్నమాట. ఏవైనా సరే ఎవరో చెప్పిన మాటలు, వచ్చిన సమాచారం లేదా ఒక పరిస్థితి మీలో సందేహాలను పెంచవచ్చు. కొందరికి రహస్యంగా జరుగుతున్న విషయాలు తర్వాత తెలిసే అవకాశం ఉంది. అయితే ప్రతి అనుమానం నిజం కాదండి. అందుకే ఈ వారం భావోద్వేగాలతో కాకుండా పరిశీలనతో వ్యవహరించడం చాలా ముఖ్యమని చెప్తుందనమాట. సో మూన్ అనేది ఎమోషన్స్ని కంట్రోల్ చేసేది కాబట్టి మీరు మూన్ మెడిటేషన్ చేయడం, లేదంటే మన ఛానల్లో నవగ్రహ శాంతి మంత్రాన్ని, చంద్ర నవగ్రహ శాంతి మంత్రాన్ని అప్లోడ్ చేశానండి 108 టైమ్స్. డైలీ మీరు పెట్టుకొని వినొచ్చు అనమాట. లేదు మీరు చాంటింగ్ చేస్తారన్నా సరే మంచిగా స్నానం చేసి కూర్చొని వీడియోలో నాతో పాటు కూడా చాంటింగ్ చేయొచ్చు. దానివల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయండి. ఎందుకంటే మనకి ఇప్పటి వరకు అన్ని జగ్లింగ్ సిచ్యువేషన్స్ స్టార్టింగ్లో ఇట్లాగే కనిపిస్తున్నాయి కాబట్టి ఇది మీకు చాలా హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత వచ్చిన ఏస్ ఆఫ్ సోర్డ్స్ ఏం చెప్తుందంటే ముందున్న గందరగోళం తర్వాత ఉండదండి, అది పోతుందన్నమాట. ఇప్పుడు మీకు ఒక స్పష్టమైన దారి కనిపిస్తుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమాధానం, ఒక ముఖ్యమైన సమాచారం లేదా ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త రావచ్చు. మాట్లాడాల్సిన విషయాన్ని ధైర్యంగా చెప్పే అవకాశం వస్తుందండి. ఈ కార్డు నూతన ఆరంభానికి సంకేతం అన్నమాట. మీ లైఫ్లో ఏదో ఒక కొత్తది స్టార్ట్ అవుతుంది అని చెప్తుందండి. ఆ తర్వాత వచ్చిన క్వీన్ ఆఫ్ సోర్డ్స్ కార్డు ఏం చెప్తుందంటే ఇక్కడ మనకి ఇప్పుడు మీరు భావోద్వేగాలను పక్కన పెట్టి వాస్తవాలను చూసే దశలోకి వస్తారండి. మీకు నచ్చకపోయినా అవసరమైన నిర్ణయాన్ని తీసుకునే ధైర్యం ఉంటుందన్నమాట మీకు. ఇప్పుడు ఎవరి ఒత్తిడికి లోను కాకుండా మీకు సరైనదేంటో అదే చేస్తారు. ఈ వారం మీ మాటకు విలువ పెరుగుతుందండి. మీరు మాట్లాడే మాటలకి విలువిస్తారనమాట జనాలు. ఎందుకంటే మీరు ధైర్యంగా మీ మనోభావాలకు లోను కాకుండా ఏదైతే అవసరమో అది చేస్తారనమాట, ఎమోషన్స్ని పక్కన పెట్టి. సో మీ ధైర్యానికి, మీ పరాక్రమానికి జనాలు ఆకర్షితులు అవుతారనమాట. అండ్ మీ మాటకు విలువ పెరుగుతుంది దానివల్ల. జస్టిస్ ఏం చెప్తుందంటే ఈ కార్డు కర్మ ఫలితాన్ని సూచిస్తుందండి. మీరు నిజాయితీగా చేసిన పనికి తగిన ప్రతిఫలం వస్తుంది. కోర్టు వ్యవహారాలు, ఒప్పందాలు, ప్రభుత్వ పనులు లేదా పెండింగ్లో ఉన్న విషయాల్లో అనుకూలమైన పరిణామాలు కనిపించవచ్చండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో న్యాయం, సమతుల్యత చాలా ముఖ్యమండి. మీరు ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా ఉంటారో అప్పుడు ఆటోమేటిక్గా మీకు గుడ్ కర్మ వస్తుందండి. దానివల్ల మీకు వచ్చే హ్యాపీనెస్ని మీరు ఆస్వాదించగలుగుతారనమాట. ఈ జడ్జిమెంట్ కార్డ్ ఏం చెప్తుందంటే ఈ వారం మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు కూడా రావచ్చండి. గతంలో ఆగిపోయిన మళ్ళీ ప్రారంభం అవుతుంది, పునః ప్రారంభం కావడం, పాత వ్యక్తి మళ్ళీ సంప్రదించడం లేదా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశం ఏదైతే ఉందో, దేని గురించి అయితే మీరు ఎదురు చూస్తున్నారో అది ఇప్పుడు వస్తుందండి. మీ జీవితాన్ని ఇది ఒక కొత్త దిశగా తీసుకెళ్లే అవకాశంగా ఉంటుందన్నమాట. మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అన్నమాట ఇది. ఆ తర్వాత ద టవర్ కార్డ్ ఏం చెప్తుందంటే
ఇది చెడు జరుగుతుందని కాదండి, మీ జీవితంలో నిలిచిపోయిన లేదా బలహీనమైన పునాది ఉన్న విషయం ఒక్కసారిగా మారిపోవచ్చు అనమాట. ఉద్యోగంలో మార్పు, నివాసంలో మార్పు, ఒక నిజం బయటపడడం లేదా ఊహించిన సంఘటన జరగవచ్చు. మొదట షాక్గా అనిపించిన ఈ మార్పు మీ భవిష్యత్తుకు మంచిదే అవుతుందండి. మీ ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుందన్నమాట. ఎందుకంటే మన దగ్గర అన్ని మంచి కార్డ్సే ఉన్నాయి. సో మంచి కార్డ్స్ మధ్యలో వచ్చింది కాబట్టి ఏదైతే చెడు ఉందో మీ లైఫ్లో అది కూలిపోతుంది. మంచి పనులు అంటే ఇప్పుడు ఏదన్నా పాత జాబ్లో మీకు స్ట్రెస్ ఎక్కువగా ఉంది, మీ కెపాసిటీకి తగ్గట్లు వాళ్ళు శాలరీ ఇవ్వట్లేదు అంటే మీరు దాన్ని వదిలేసి మంచి జాబ్ని చూస్ చేసుకుంటారు. ఏదైనా మంచి జాబ్ మీకు ఆఫర్ వచ్చిందంటే దీన్ని వెంటనే ఇమీడియట్గా వదిలేసేసి మీరు ఆ కొత్త జాబ్లో జాయిన్ అయిపోవాలి అని చెప్పి డిసైడ్ అవుతారు కదా. సో హఠాత్ పరిణామం అది, ద టవర్ అనేది హఠాత్ పరిణామం అనమాట బేసికల్లీ, అదే చెప్తుంది. ఆ తర్వాత వచ్చిన కింగ్ ఆఫ్ వాండ్స్ కార్డ్ ఏం చెప్తుందంటే ఈ మార్పులన్నిటి తర్వాత మీరు చాలా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారండి. నాయకత్వం వహించే అవకాశం లభిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరగడం, వ్యాపారంలో నూతన నిర్ణయాలు తీసుకోవడం లేదా మీ ప్రతిభను అందరికీ చూపించే అవకాశం లభిస్తుందండి. మీరు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారనమాట. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు మీ వాళ్ళందరూ. ఆ తర్వాత 3 ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే మీరు చేసిన కష్టానికి ఫలితాలు కనిపించడం మొదలవుతుంది. విదేశీ అవకాశాలు, కొత్త వ్యాపార విస్తరణ, ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చే సూచనలు ఉన్నాయండి. భవిష్యత్తు గురించి ఆశాజనకమైన వార్తలు వినే అవకాశం ఉందన్నమాట. ఆ తర్వాత 7 ఆఫ్ వాండ్స్ లాస్ట్లో వారం చివరిలో మీరు సాధించిన స్థానం లేదా విజయాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి రావచ్చండి. కొంత పోటీ, అసూయ లేదా వ్యతిరేకత ఎదురైనా మీరు వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదనమాట. మీలో ఉన్న సామర్థ్యంపై నమ్మకం ఉంచి నిలబడితే విజయం మీదే అవుతుంది అని చెప్తుందండి మనకి ఈ కార్డు. మీరు డిఫెండ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయండి వారాంతానికి. ఎందుకంటే ఎవరైనా సరే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత పోటీని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. మిమ్మల్ని చూసి అసూయ పడే వాళ్ళు ఉంటారు, మీ స్థాయిని చూసి ఈర్ష్యపడే వాళ్ళు ఉంటారు. సో మిమ్మల్ని ఎలాగైనా సరే అక్కడి నుంచి కిందకి లాగాలని చూస్తుంటారు. చాలా జరుగుతుంటాయి. ఈవెన్ సీఎం పదవిలో కూర్చున్న వాళ్ళకు కూడా ఎప్పుడూ అపోజిషన్ ఉంటూనే ఉంటుంది, వాళ్ళని ఎలాగ కిందకి లాగాలా అని చెప్పి. సో అలాంటి వాళ్ళని డిఫెండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీలో ఉన్న సామర్థ్యంపై నమ్మకం ఉంచి నిలబడితే విజయం మీ సొంతం అవుతుంది అని చెప్తుందండి. మొత్తంగా మనకు వచ్చిన కార్డ్స్ అన్నీ చూస్తున్నట్లయితే వృషభ రాశి వారికి ఈ వారం మొదట కొంత అయోమయంగా, అసంతృప్తిగా మరియు నిర్ణయాల సందిగ్ధత కనిపించినా సరే మధ్యలో నిజాలు వెలుగులోకి వస్తాయండి. మీ జీవితంలో ఒక కీలకమైన మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ మార్పును ధైర్యంగా స్వీకరిస్తే మీ నాయకత్వం, కృషి మరియు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని కొత్త అవకాశాల వైపు తీసుకెళ్తాయి అన్నమాట. వారం చివరిలో పోటీ ఉన్నప్పటికీ కూడా మీ స్థానాన్ని నిలబెట్టుకుని విజయాన్ని అందుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి అండి. ఈ వారం వృషభ రాశి లవర్స్కి ఎలా ఉంటుందో చూద్దామండి. కపుల్ బేసికల్లీ లవర్స్, వైఫ్ అండ్ హస్బెండ్, రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు అందరికీ. ఏజ్ డిఫరెన్స్, డ్రీమ్స్ కమ్ ట్రూ, బ్యూటిఫుల్ ఎనర్జీ అండి. థర్డ్ పార్టీ, కన్ఫెస్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఎ న్యూ బిగినింగ్. మీకు కార్డ్స్ అన్నీ చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మనకు వచ్చిన కార్డ్స్ ఏంటంటే ఏజ్ డిఫరెన్స్. ఈ వారం కొంతమందికి వృషభ రాశి వారికి వయసు, మెచ్యూరిటీ లేదా జీవిత అనుభవాల్లో ఉన్న తేడా కారణంగా చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చండి. ఇది తప్పనిసరిగా వయసు తేడానే కావాల్సిన అవసరం లేదండి. ఒకరు భావోద్వేగంగా ఆలోచిస్తే మరొకరు ప్రాక్టికల్గా ఆలోచించడం కూడా ఈ కార్డును సూచిస్తుందన్నమాట. అందుకే ఒకరి దృక్కోణాన్ని మరొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్తుంది. సో కపుల్స్ ఎప్పుడూ ఒకేలాగా ఉంటారు అనేది మిత్ అండి. ఎందుకంటే ఈ ఇద్దరి ఆలోచనలు వేరువేరుగానే ఉంటాయి. సో కపులైనా వాళ్ళు ఎవరైనా సరే ఎప్పుడైనా సజాతి ధృవాలు వికర్షిస్తాయి, విజాతి ధృవాలు ఆకర్షిస్తాయి అన్నట్లు. ఎప్పుడైతే రెండు విభిన్నమైన ఆలోచనలు కలిగి విభిన్నమైన వ్యక్తిత్వాలు ఉంటాయో అప్పుడే మీరు కపుల్స్ అవుతారండి. వాళ్ళల్లో మీకు స్పెషల్గా అనిపిస్తుంది, మీలో వాళ్ళకి అది స్పెషల్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు సేమ్ అయితే ఆల్రెడీ వాళ్ళలో ఉన్నదే మీలో కూడా ఉంటే అప్పుడు అది అంత స్పెషల్ ఏం కాదు కదా మీకు. సో విజాతి ధృవాలు ఆకర్షిస్తాయి కాబట్టి మీ ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్సెస్ని కూర్చొని మాట్లాడుకుంటే
ఉంటే సరిపోతుందండి. థర్డ్ పార్టీ కార్డు, ఈ కార్డు వచ్చినప్పుడు చాలామంది వెంటనే లవ్లో ట్రయాంగిల్ అనుకుంటారండి, కానీ ఈ రీడింగ్లో ఇది ఎక్కువగా బయట వాళ్ళు కల్పించుకోవడాన్ని చూపిస్తుంది అనమాట. కుటుంబ సభ్యులు, లైక్ స్నేహితులు, ఉద్యోగ ఒత్తిడి లేదా గతంలోని ఒక వ్యక్తి ప్రభావం మీ ఇద్దరి మధ్య కొంత దూరాన్ని తీసుకురావచ్చండి. కొందరికి మాత్రమే పాత ప్రేమ జ్ఞాపకాలు లేదా పాత వ్యక్తి మళ్ళీ సంప్రదించే అవకాశం ఉండొచ్చు. అలాగే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ ఇప్పుడు థర్డ్ పార్టీని మరింత స్పష్టంగా సూచిస్తుందండి. మీ ఇద్దరి మధ్య ఉన్న సమస్యలకు అసలు కారణం మీరు కాదు, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు అనమాట. ఆర్థిక ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం లేదా మీ ఇద్దరి మధ్య ఉన్న లాంగ్ డిస్టెన్స్ సంబంధంపై ప్రభావం పడే అవకాశం ఉందండి. ఈ వారం ఒకరినొకరు తప్పు పట్టడం కంటే పరిస్థితిని అర్థం చేసుకోవడం ముఖ్యమని చెప్తుందనమాట. దాని తర్వాత వచ్చిన కన్ఫెస్ కార్డ్ ఏం చెప్తుందంటే మనకి వారం మధ్యలో నుంచి పరిస్థితులు మారడం ప్రారంభమవుతుందండి. చాలా కాలంగా మనసులో దాచుకున్న భావాలను ఎవరో ఒకరు బయట పెట్టే అవకాశం ఉంది. క్షమాపణ చెప్పడం, ప్రేమను వ్యక్తపరచడం లేదా జరిగిన అపార్థాన్ని నిజాయితీగా వివరించడం వల్ల సంబంధంలో ఉన్న భారాన్ని తగ్గించవచ్చు అనమాట. కమ్యూనికేషన్ ఈ వారం మీ బలంగా మారుతుందండి. సో కమ్యూనికేషన్ ఈజ్ ద కీ టు సక్సెస్ ఆఫ్ యువర్ లవ్ లైఫ్ అండ్ హ్యాపీనెస్ ఆఫ్ యువర్ లవ్ లైఫ్ అని చెప్పొచ్చు అనమాట. సో మీరు మాట్లాడేటప్పుడు మధురంగా, ఎందుకంటే మీరు లవర్తో మాట్లాడుతున్నారండి, మీ ఎనిమితో కాదు, మీ పార్ట్నర్తో. సో మన పార్ట్నర్ మనసుకు బాధ పెట్టాము అంటే దానివల్ల మనకేం ఉపయోగం ఉండదండి, మన హ్యాపీనెస్నే కోల్పోతాము. సో ఆ తర్వాత వచ్చిన డ్రీమ్స్ కమ్ ట్రూ ఏం చెప్తుందంటే ఈ కార్డు చాలా శుభసూచకం అండి. మీరిద్దరూ చాలా కాలంగా కోరుకున్న ఒక విషయం నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి అండి. అపార్థాలు తొలగడం, మళ్ళీ దగ్గరవడం, కుటుంబ సభ్యుల అంగీకారం లభించడం లేదా సంబంధం తదుపరి దశకు వెళ్ళడం వంటి సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి అన్నమాట. ప్రేమలో ఆశ మళ్ళీ పెరుగుతుందండి. మీ లవ్ లైఫ్లో మళ్ళీ మీకు సంతోషం వస్తుందన్నమాట. ఆ తర్వాత మనకు వచ్చిన న్యూ బిగినింగ్స్ కార్డ్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఈ వారానికి చివరిగా ఒక కొత్త ఆరంభాన్ని సూచిస్తుందండి. గతంలో జరిగిన విభేదాలను వదిలిపెట్టి కొత్త నమ్మకంతో ముందుకు సాగడానికి ఇది మంచి సమయం అని చెప్తుందన్నమాట. విడిపోయిన వాళ్ళు మళ్ళీ మాట్లాడుకోవడం, కొత్తగా ప్రేమ ప్రారంభం కావడం లేదా ఇప్పటికే ఉన్న సంబంధంలో కొత్త ఉత్సాహం రావడం వంటి అవకాశాలు ఉన్నాయండి. మొత్తం మీద వృషభ రాశి లవర్స్కి ఈ వారం ప్రారంభంలో కొన్ని బాహ్య పరిస్థితులు, కుటుంబ జోక్యం లేదా అభిప్రాయ భేదాల వల్ల సంబంధంలో ఒత్తిడి కనిపించవచ్చు. అయితే ఈ సమస్యలు శాశ్వతం కావు. మనసులోని మాటలను నిజాయితీగా చెప్పుకునే అవకాశం వచ్చినప్పుడు అపార్థాలన్నీ తొలగిపోతాయి అని చెప్తుందండి. మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఈ వారం చివరికి సంబంధంలో కొత్త ఆశ, కొత్త నమ్మకం మరియు కొత్త ఆరంభం కనిపిస్తుందండి. మనకి ఈ వారానికి మనకు వచ్చిన కార్డ్స్ అన్నీ చూస్తున్నట్లయితే బయట పరిస్థితులు మీ ప్రేమను పరీక్షించవచ్చండి. కానీ నిజాయితీగా మాట్లాడడం, పరస్పర అవగాహన మరియు నమ్మకం ఉంటే ఈ వారం మీ సంబంధం మరింత బలపడే అవకాశం బలంగా కనిపిస్తుందండి. వృషభ రాశి వారికి స్పిరిట్ నుంచి వస్తున్న మెసేజెస్ ఏంటో చూద్దాం. గివ్ మోర్ ఆఫ్ యువర్ టైమ్ అండ్ ఎఫర్ట్. మీ ఎఫర్ట్స్ అవసరం అని చెప్తుందండి ఈ రిలేషన్షిప్లో. యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ ప్రొటెక్టెడ్. వెరీ బ్యూటిఫుల్ మెసేజ్ అండి. యువర్ ప్రాక్టికాలిటీ ఈజ్ హెల్పింగ్. మీ ప్రాక్టికాలిటీ అనేది మీకు హెల్ప్ అవుతుందంటండి. వెరీ బ్యూటిఫుల్. మన వృషభ రాశి వారికి మరెన్నో మంచి ఫలితాలు మీ సొంతం కావాలి, ఆ భగవంతుడి దయ ఎల్లవేళలా మీ మీద పుష్కలంగా ఉండాలి అని చెప్పి నేను మనసారా ప్రార్థిస్తున్నానండి. మీకు కనుక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you with another beautiful reading. Thanks for being here. Sarve Jana Sukhino Bhavantu.